జై శ్రీరామ్ అనాలే. జై శ్రీరామ్ ఎట్లా అంటారు చూసారు కదా. మా మనవడండి ఈరోజు స్కూల్లో ఏదో ప్రోగ్రామ్ ఉందంట. హనుమాన్ గెటప్ వేసుకొని మాత్రం మొత్తానికి పైకి వచ్చిండు. పూర్తిగా రెడీ కాకముందుకే నేను తోక పెట్టుకున్నాను, గజ పట్టుకొని వచ్చానని ఎలా చూపిస్తున్నాడు చూడండి. నాకు అవన్నీ చూపిస్తున్నాడు కానీ పూర్తిగా రెడీ కాలే. రెడీ అమ్మంటే నేను రెడీ అవ్వను, ఫస్ట్ నానమ్మ చూపించి వస్తాను, నేను హనుమాన్ గెటప్ వేసాను కదా అని వచ్చి నా దగ్గర అంటుండు. ఏం చెప్పాలి నానమ్మ అంటే జై శ్రీరామ్ అని నాన్న అని చెప్తే ఇక అదే పట్టుకున్నాడు. అసలు వాళ్ళ అమ్మని రెడీ చేయనీయట్లేదు, ఆగమాగం చేస్తున్నాడు. అది ఓ దిక్కు పెడతా అంటే ఓ దిక్కు తీసేస్తున్నాడు. ఆ స్కూల్లో ప్రోగ్రాము ఈయనకు ఆంజనేయ గెటప్ ఇచ్చారు కానీ మొత్తానికైతే వేసిండు. ఇక కిందికి తీసుకెళ్తే కొంచెం బుదిగిస్తే కొంచెం రెడీ చేయొచ్చు అని అనుకుంటున్నాను. నేను చూద్దాం, వస్తా అంటాను కానీ రావట్లేదు. ఇంటికి అయితే కిందికి రావట్లేదు. ఇక బతిలాడితే నేను ముందుకు వెళ్తానా, నువ్వు రా అంటూ వచ్చిండు. వీడియో పట్టుకొని ముందుకు వెళ్తా అంటూ వచ్చిండు. అసలు ఎంత ఇష్టపడతాడు ఇలాంటి గెటప్లు వేయాలంటే. చాలా పిల్లలకు మందికి ఇలాగే ఆంజనేయ గెటప్ వేయాలని చాలా కోరిక కదా. ప్రతి వారి ఇంట్లో పిల్లలు ఉంటారు. మా మనవడు ఈ గెటప్ వేసినందుకు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అందులో ఆంజనేయ గెటప్ కదా ఇంకా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళ అమ్మనైతే అస్సలు రెడీ చేయనీయట్లేదు. మీ ఇళ్ళలో పిల్లలు ఉంటారు కదా, మీరు కూడా ఇలాగే రెడీ చేయండి. మీ అందరికీ మా మనవడు ఆంజనేయ స్వామి గెటప్లో మీకు అందరికి నచ్చితే, చిన్నపిల్లోడు కదా ముద్దుగా అనిపిస్తే ఒక్కసారి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరి ఇళ్ళల్లో పిల్లలు ఇలాగే హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటాను. ఆంజనేయ స్వామి నీడ ఎప్పుడు ఉండాలి. చిన్న పిల్లలలో దేవుడు ఉంటాడంటారు కదా. దయచేసి వీడియో అయితే మొత్తం చూడండి, ఎక్కడ కట్ చేయకండి. వాడు చిన్న చిన్న మాటలు అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ మాటలు తీసేసి నేను ఆంజనేయ స్వామిని చూడంగా నేను మతిపోయి నేను అక్కడే కూర్చొని ఆయనను చూసుకుంటూ కూర్చున్నాను. మా మనోడు అన్న విషయం మర్చిపోయిన ఒక్క క్షణం. ఎంతో బుజ్జి ఆంజనేయ స్వామి కనబడ్డా నాకు అక్కడ. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ప్రతి వారింట్లో పిల్లలు ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలి. ఆంజనేయ స్వామి నీడు అందరికైతే ఉండాలి. వాళ్ళ అమ్మనైతే అసలు రెడీ చేయట్లేదు, ఏం చేయట్లేదు, ఇబ్బంది పెడుతున్నాడు. స్కూల్కు రెడీ టైం అయింది, అసలు ఇంటలేడు. సరే బతిలాడి వాళ్ళ నాన్న మేమందరం బతిలాడితే కాస్తంత రెడీ అయిపోయింది. ఇక తీసుకెళ్ళాలి స్కూల్కు. మీకు అందరికీ ఈ చిన్న ఆంజనేయ స్వామి నచ్చిండా? నచ్చితే మాత్రం జై శ్రీరామ్ అని మనసులో అనుకొని ఒక్కసారి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చిన్నపిల్లాడు కదా, అందులో ఆంజనేయ స్వామి గెటప్లో కనబడతాను కదా, అందరూ సంతోషం అనిపిస్తుంది. మనకు పిల్లలు ఇలా చేస్తూ ఉంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది. మేమైతే చిన్నప్పుడు ఇలాంటివి మనకు అందరికీ లేవు. మనం పెద్ద ఏజ్ వాళ్ళమైతే ఇవన్నీ చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది. దేవుళ్ళే చిన్నపిల్లలలో కనబడతారంటారు కదా. అసలు చూడండి, అసలు మాట ఇంటలేడు. రెడీగా నిలబడు అంటే కూడా ఇంటలేడు. అసలు ఎంత చేసినా కూడా అసలు కింద పైన చేసేస్తుండు, అవి కింద పడేస్తున్నాడు, తీసేస్తున్నాడు. అంటే 4.5 ఉంటాడు కావచ్చండి, ఏజ్ 4.5 ఏజ్ ఉంటుంది. అయినా సరే కొంచెం అతనికి చిన్న చిన్న మాటలు ఇప్పుడే వస్తున్నాయి. ఏమో ఆంజనేయ స్వామి ఇంకా పూర్తిగా మాటలు రావాలని కోరుకుంటున్నాను నేనైతే. వాళ్ళమ్మ ఫోటో తీసుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా ఏదో ఒకటి చేస్తున్నాడు. అసలు చూడండి, అసలు ఒకటి చేయమంటే ఒకటి చెప్తాడు. అదంటే గజ తీసుకొని ఆంజనేయ స్వామి కింద కొడతాడంటే నేను కిందనే కొడతా, నేను కింద పాటమని కొడతాను, ఆంజనేయ స్వామి కొడతలేడా, నేను ఎందుకు కొట్టకూడదు అంటాడు. అవి అసలు ఎంత చెప్పినట్టు చూశారు కదా. అవి అలా చేస్తున్నాడు. ఓడి తీస్తే బోడి తీస్తాడు. ఎంత బదిలైనా వింటలేడండి. చిన్నపిల్లలు ఇలా చేస్తుంటే సంతోషం అనిపిస్తుంది. ఆంజనేయ స్వామి చూసినట్టు అనిపిస్తుందా లేదా మీకు ఒక్కసారి చూస్తే